హాయ్ సార్. నార్మల్గా పేషెంట్స్ మలద్వారానికి సంబంధించిన వ్యాధుల గురించి ఫోన్ కాల్ ద్వారా పరిష్కారాన్ని అడుగుతూ ఉంటాం. మనం ఎంతవరకు ఆ పరిష్కారాన్ని చూపగలుగుతాం? మంచి క్వశ్చన్ అడిగారు. మలద్వారానికి సంబంధించిన వ్యాధులకు మనము ఫోన్ కాల్ ద్వారా 1-5% పేషెంట్లకు మాత్రమే సరైన సలహాలను అందించవచ్చు. కానీ మిగతా పేషెంట్లలో సలహాలను ఫోన్ ద్వారా అందించలేము. ఎందుకంటే మలద్వారానికి సంబంధించిన వ్యాధులు చాలా రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళలో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క విధంగా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధి నిర్ధారణ అనేది ఎగ్జామినేషన్ కాకుండా చేయలేము. కాబట్టి సరైన సూచనలు వాళ్ళ ద్వారా అందించలేము. సరైన ఎగ్జామినేషన్ అన్నారు కదా, సరైన ఎగ్జామినేషన్ అంటే ఏంటి? ఆయుర్వేదం ప్రకారం కంప్లీట్ ఎగ్జామినేషన్ అనేది దర్శన, స్పర్శన, ప్రశ్న అని 3 విధాలుగా జరిగితే అది కంప్లీట్ ఎగ్జామినేషన్ అవుతుంది. దర్శనంలో ఆ ఏరియాని చూడడం, స్పర్శన అంటే టచ్ చేసి చూడడం, ప్రశ్న అంటే వ్యాధికి సంబంధించిన ప్రశ్నలను అడగడం. మరి ఫోన్ కాల్ అనేది ఒక ప్రశ్న మాత్రమే అవుతుంది కాబట్టి ఇది ఇన్కంప్లీట్గా ఎగ్జామినేషన్ అవుతుంది. కాబట్టి వ్యాధి నిర్ధారణ కాదు, సరైన సూచనలను మనకు అందించలేము. ఈ మలద్వారానికి సంబంధించిన సమస్యల్లో సరైన ఎగ్జామినేషన్ ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పినట్టు దర్శన అంటే పేషెంట్ను ఒక ప్రాపర్ పొజిషన్లో, మరి మలద్వారానికి సంబంధించిన వ్యాధులు అయితే లిథాటమీ పొజిషన్లో పడుకోబెట్టి ఆ ఏరియాను కంప్లీట్గా చూడడం. స్పర్శన అంటే పర్ రెక్టల్, మలద్వారం లోపల వేలు పెట్టి ఆ మలద్వారాన్ని చూడడం అనేది స్పర్శనలో వస్తుంది. ప్రశ్న అంటే వ్యాధికి సంబంధించిన ప్రశ్నలను అడగడం, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది దీంట్లో వస్తూ ఉంటుంది. ఈ 3 విధాలు జరిగితే ఇది కంప్లీట్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఇప్పుడు మలద్వారానికి సంబంధించి ప్రతిదీ మన కంటికి కనబడదు, దాన్ని ఏ విధంగా అధిగమిస్తాం? మంచి క్వశ్చన్ అడిగారు. మరి దీన్ని అధిగమించడానికి రకరకాల పరికరాలు అనేది రావడం జరిగింది. మన దగ్గర అయితే వీడియో రెక్టోస్కోపీ ఉంది. దాని ద్వారా మనకు కంటికి కనబడని విషయాలను ఈజీగా మనము స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ వీడియో రెక్టోస్కోపీ గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. వీడియో రెక్టోస్కోపీ అనేది ఒక ఎండోస్కోప్ లాంటిది. దీని ద్వారా మనము మలద్వారం నుండి 6 సెంటీమీటర్ లోపల వరకు మనకు ఈజీగా చూడవచ్చు. దీంట్లో మలద్వారము, రెక్టము, తర్వాత సిగ్మాయిడ్ కొలాన్ వరకు మనం క్లియర్గా చూడవచ్చు. మనకు పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ ఏదైతే వేలుతో చూస్తామో దాంట్లో కనబడే విషయాలు కానీ, అర్థం కాని విషయాలను కానీ మనము ఈజీగా స్క్రీన్ పైన చూడవచ్చు. దాంతోపాటు పేషెంట్ని మనము తన వ్యాధి గురించి కంప్లీట్గా అవగాహన కలిగించడానికి ఇది మనకు చాలా దోహదపడుతుంది. తర్వాత కొన్ని రకాలైన వ్యాధులు మనకు పరెక్టల్ ఎగ్జామినేషన్లో కనబడని పాలిప్స్ కానీ, యానల్ పాలిప్ కానీ, రెక్టల్ పాలిప్ కానీ, కొన్ని రకాలైన పుండ్లు, అల్సర్స్ కానీ, తర్వాత ఫిస్టులా అయినాను, ఫిస్టులాలో ఇంటర్నల్ ఓపెనింగ్ కానీ, తర్వాత పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఇవన్నిటిని మనము డైరెక్ట్గా స్క్రీన్ పైన చూడవచ్చు. దీనివల్ల వ్యాధి నిర్ధారణ అనేది కంప్లీట్గా అవుతుంది. కాబట్టి మనము దీన్ని పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ని అందించవచ్చు. Thank you, sir, for sharing valuable information.